కథ అవునండి. నువ్వు రాసావా? పబ్లిష్ అయిందా? అవునండి. నాకు తెలియకుండా ఈ కథలు రాయడం పబ్లిష్ అవడం ఏంటి నందు? పెళ్ళైన కొత్తలో అనుకుంటా ఏదో చిత్తుకాయిత మీద 4 లైన్లు రాసుకొచ్చు. ఆ రోజే చెప్పా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని. ఏదో చిన్న పిచ్చి అనుకున్నా, ఇక్కడ దాకా వస్తుంది అనుకోలేదు. ఇమీడియట్గా అన్నీ మర్చిపో. జస్ట్ కథే కదండి రాశాను. జస్ట్ కదా. ఇవాళ మ్యాగజైన్కి ఎక్కింది, రేపొద్దున సభలు సన్మానాలను రోడ్డు ఎక్కుతావు, మా ఫ్యామిలీ పరుని బజార్కి ఏడుస్తావు. బజార్కి ఇచ్చడమా? కూర్చో కూర్చో. నేను నీకోసం ఏం తెచ్చాను చూడు. చూడు ఎలా ఉంది నెక్లెస్. చూడు సరిగ్గా చూడు. అంత మంచి నెక్లెస్ కొన్నా నీ కదా. నేను నిన్ను బాగా చూసుకుంటున్నా, నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు. రేపు పొద్దున్న పిల్లలు పుడితే పిల్లల్ని బాగా చూసుకుంటావు. అంతేగాని కథలు గెదలు అని చెప్పి రోడ్లు ఎక్క. అది కాదండి, చిన్నప్పటి నుంచి కూడా నా కథలు రాయడం అంటే మళ్ళేదే మాట చెప్తే అర్థం కదా. మీ ఆడవాళ్ళు ఇంతేనే, చెప్పిన మాట వినరు. సొంత తెలివితేటలు వాడి ఇలాంటి యదవ పనులు చేస్తుంటారు. ఏమనంటే గృహహింస, తొక్క, తోటకూరని మా మీద పడి ఏడుస్తారు. వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురాపో. అస్సలే హెడ్ ఎక్కితే వస్తే ఏంటి నందు గోల. వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురాపో. ఏ ఇదిగో తీసుకోబో. తీసుకెళ్ళి లోపల పడేసి ఫ్రెష్గా కాఫీ తీసుకురా. అర్థమవుతుందా? నిన్నే అర్థమవుతోందా? కాఫీ తీసుకురాపో.